హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను నా ఫ్రెండ్ సెలవు తీసుకొని సిటీకి అయితే బయలుదేరాము. ఎందుకంటే ఈరోజు ఫ్రైడే కదా, హాలిడే అందరికీ. చాలా మంది వస్తారు. అక్కడికైతే బయలుదేరేసి అలాగే బిర్యానీ కడించుకొని కూర్చొని తినేసి ఏం చేసామనేది ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. అయితే ఒంటల దగ్గరికి వచ్చాము, చూడండి ఏం జరిగిందో. పిలిచి వస్తుందేమో, పిలిచి పాలు అడుగు. పిలిచి ఇప్పుడు బాగా కనపడుతున్నావు, పిలిచి పాలు అడుగు. ఎత్తుకోపోతుంది, ఆగు నిన్ను తినేస్తుంది నువ్వు. కువైట్లో హలా ఫిబ్రవరి అని ఒక పండుగ చేసుకుంటారు 25, 26 తేదీల్లో. ఇక్కడ హార్బర్లో ఉండాల్సిన షిప్పులు, పడవలు అవన్నీ ఇక్కడికి తెచ్చిపెట్టారు సిటీ మధ్యలో. ఇవన్నీ ఎందుకు తెచ్చారని అడిగితే ఇక్కడైతే షూటింగ్ అయితే జరుగుతుందంట. అంటే పాతకాలం పద్ధతులు ఇవి ఎలా జరిపారు, ఎలా తీశారు అనేది ఇక్కడ చూపిస్తారు వీళ్ళు. చేపలు పట్టే వల ఎలా అలా కూడా ఇక్కడైతే చూపించారు. ఇవైతే లాస్ట్ మంత్ నేను వచ్చినప్పుడైతే ఇవేం లేవు ఇక్కడైతే మొత్తం సెట్టింగ్ చేసి పెట్టేశారు. మొత్తం లాంతర్లు, లైట్లు, తాళ్ళు ఇవన్నీ చాలా అయితే పెట్టేశారు. పాతకాలం పద్ధతులు ఎలా ఉంటాయో, వీళ్ళు ఎలా జీవనం సాగించారు అనేది. ఇలా చూసుకుంటూ పోతే చాలా అయితే చూశాను నేను కూడా. అంటే పాతకాలం పద్ధతి నేను కూడా చూడలేదు కదా, ఇక్కడైతే పెట్టారు. వీళ్ళ ద్వారా నేను కూడా అయితే చూడగలిగాను. ఇంకా నేను మధ్యాహ్నం వచ్చినప్పుడైతే ఇక్కడైతే ఎవరు లేరు. ఇవి వచ్చేసి పాతకాలం పనిముట్లు. అంటే ఈ పడవల్ని ఎలా తయారు చేస్తారు, వీటిని తయారు చేస్తారు. రంపం కానీ, కత్తులు కానీ, అలాగే సుత్తి కానీ చాలా ఉన్నాయి ఇక్కడ. ఇవైతే తయారు చేసి ఇక్కడ పెట్టారు షో కోసం, అంటే ఫోటోలు తీసుకునేదానికి, వీడియోలు తీసుకునేదానికి అయితే. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి అయితే ఒక ఆయన వచ్చేసి ఈ పడవలు ఎలా తయారు చేస్తారనేది చూపించాడు. అంటే లైవ్లో పడవ తయారు చేసి మేమైతే చూసాం లైవ్లో, కానీ ఇక్కడైతే తీయలేకపోయాను వీడియో. మామూలుగా ఇది వచ్చేసి బీచ్ పక్కన వచ్చేసి పార్కు. ఇక్కడైతే జనాలు అయితే చాలా మంది కూర్చుంటారు, కానీ ఈ రోజు అయితే ఇంకా రాలేదు. అంటే వచ్చారు కానీ కొంచెం తక్కువ ఉన్నారు. సాయంకాలం అయితే ఇంకా ఎక్కువ వస్తారు. మనము ముత్యాలు చూస్తుంటాం కానీ అవి ఎక్కడి నుంచి తయారవుతాయి అనేది చాలా మందికి తెలియదు. ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఇవి వచ్చేసి చిప్పలు అన్నమాట. చిప్పలు మొత్తం విడదీశారు. దాని లోపల వచ్చేసి ముత్యాలు అయితే తయారవుతాయి. ఇది వచ్చేసి శంఖము. పక్కన నా ఫ్రెండ్కి అయితే చేతులు అయితే ఖాళీగానే ఉండవు, ఏదో ఒకటి పట్టుకొని ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. ఈ అద్దాల్లో వచ్చి ఏ బుక్కులు పెట్టారు కానీ మనకైతే తెలియదు. అంటే దీనికి సంబంధించేది, పడవలకు సంబంధించేది దేనికో ఇవి పెట్టేశారు మొత్తానికి. నేను చెప్పానా, ఈయన అసలు చేతులు ఖాళీగానే ఉండవు, ఏదో ఒకటి తీసుకొని కొడతానే ఉంటాడు. పెద్ద డోలో ఒకటి చిక్కిందని చెప్పేసి డబ్బా అని కొట్టేశాడు. ఈ నుంచి ఒక పార్క్లోకి అయితే పోయినాము. దాంట్లోకి అయితే లోపలికి ఫ్యామిలీ అయితే రావాలంట. సెక్యూరిటీ వచ్చేసి మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, దొబ్బేయండి అన్నారు. ఈ నుంచి మేమైతే పరిగెత్తుకుంటూ పోయినాము. ఇంకా చేసేది ఏం లేక నేను మా ఫ్రెండ్ అయితే బయటకి అయితే వచ్చేసాము. ఇంకా సాయంకాలం ఇంటికి పోయే మూమెంట్లో అయితే వీళ్ళైతే పాటలు పెట్టుకొని ఇలా పడవ పైకి ఎక్కి డ్యాన్సులు అయితే మొదలు పెట్టారు. ఇంకా వీళ్ళతో పాటు ఫిలిపిన్ వాళ్ళు కూడా పక్కన అయితే పాటలు పెట్టుకొని డ్యాన్సులు వేసుకొని మొదలు పెట్టారు. వాళ్ళనైతే చూసేవాళ్ళు చాలామంది వచ్చారు, కానీ మనల్ని అయితే ఎవరు చూడరు. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్.